ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులరా, దేవుని వాక్యము ద్వారా మనకి నిశ్చయతను అనుగ్రహించే వాక్యము, మన యొక్క పాపములకు అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదనే నిశ్చయత మనకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తం వలన మనకు విమోచనము కలగచేయడం వలన ఈ నిశ్చయత కలిగి ఉన్నది. మన పాపములను క్షమించగలిగిన వారు ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఈ నిశ్చయత మనకు ఉన్నది. ప్రార్థన. పరమతండ్రి, కృపగలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి మా పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము కలువరి సిలువలో మరణించడానికి, రక్తము కార్చడానికి, మా పాపములను బట్టి శిక్షింపబడడానికి పంపినందుకు వందనాలు. ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం వలన మాకు మీరు అనుగ్రహించిన విమోచనమును బట్టి, అపరాధములకు క్షమాపణను బట్టి వందనాలు. ఈ యొక్క నిశ్చయతతో కూడిన ఈ వాక్కును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ నిశ్చయతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో కృతజ్ఞతా హృదయములతో మీకు స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.